పల్నాడు జిల్లా కొత్తపాలెం పరిధిలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ గుంటూరు లిమిటెడ్ను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. మంత్రి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మంత్రి ఈ పవర్ ప్లాంట్ను సందర్శించడంపై ప్రత్తిపాటి పుల్లారావు హర్షం వ్యక్తం చేశారు. వేస్ట్ మేనేజ్మెంట్ తో పాటు పవర్ జనరేషన్ 16 మెగావాట్లు తయారు చేసేటువంటి పవర్ ప్లాంట్ 340 కోట్ల రూపాయలతోటి నిర్మాణమైనటువంటి ఈ ప్లాంట్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నారాయణ గారు గతంలో మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు శాంక్షన్ అయినటువంటి పవర్ ప్రాజెక్ట్ ఇది. పర్ డే 1200 వేస్ట్ అటు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కానీ, చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీస్ నుంచి కానీ, చిలకలూరుపేట మున్సిపాలిటీ నుంచి ఈ యొక్క జిందాల్ పవర్ ప్లాంట్ కి ఎక్కడైనా వేస్ట్ వెట్ డ్రై రెండు కలిపినటువంటిది తయారు చేసేటువంటి ప్లాంట్ ఇది చాలా అరుదుగా ఉన్నాయి రాష్ట్రంలో. అటువంటిది డైరెక్ట్ గా వేస్ట్ కన్జంప్షన్ చేసేటువంటి జిందాల్ ప్లాంట్ ఇది. కాబట్టి ఇది ప్రజలకు చాలా ఉపయోగకరమైనటువంటి, ఎందుకంటే ఈ వేస్ట్ అంతా ఎక్కడికక్కడ కుప్పలుగా పడితే పొల్యూషన్ వచ్చి ప్రజలు అనారోగ్యానికి గురయ్యేటువంటిది. ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా మున్సిపల్ వేస్ట్ మొత్తం పర్ డే 1200 టన్నులు ఇక్కడ కన్జంప్షన్ చేసి పవర్ ప్రజలకు అవసరమైనటువంటి, పరిశ్రమలకు అవసరమైనటువంటి విద్యుత్తు తయారు చేసేటువంటి ప్లాంట్. దీన్ని సందర్శించడానికి విచ్చేసినటువంటి మా నారాయణ గారిని, కార్పొరేషన్ చైర్మన్ గారు మా పట్టాభి గారిని, జిందాల్ ప్లాంట్ ప్రెసిడెంట్ చారి గారు, అదేవిధంగా మా కమిషనర్ గారు అందరికీ పేరు పేరున ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వం అమృత్ 1, అమృత్ 2 8,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇస్తే దాంట్లో సుమారుగా 37% వాళ్ళు గ్రాంట్ ఇస్తారు. మిగతాది రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీస్ పెట్టుకోవాల్సి ఉంటే వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. దానికి మ్యాచింగ్ ఫండ్ పెట్టక మ్యాచింగ్ డబ్బులు గత రాష్ట్ర ప్రభుత్వం యువక వైఎస్ఆర్ ప్రభుత్వం అది మొత్తం పక్కన పడేశారు, వదిలేశారు. నిజంగా 8,500 కోట్లతో అమృత్ చేస్తుంటే ఈ రాష్ట్రంలో 80% ఆఫ్ ది మున్సిపాలిటీస్ చాలా చక్కగా అయిపోయింది. సాలిడ్ వేస్ట్ అయిపోయిండేది, లిక్విడ్ వేస్ట్ అయిపోయిండేది, డ్రింకింగ్ వాటర్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, వదిలేశారు. అది పోతే పోయింది. 2019 ఫిబ్రవరి నెలలో, అప్పుడు నేనే మంత్రిని, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండింది. 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా చక్కటి వాటర్ ఇవ్వాలని ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాం. చక్కటి వాటర్ మున్సిపాలిటీస్కి ఇవ్వాలని 5,350 కోట్లతో శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. దానికి మ్యాచింగ్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వక అది పోయింది. మన జూలైకి అయితే దాని టైం కూడా అయిపోయింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారికి చెప్పి మళ్ళీ కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తే దాన్ని మళ్ళీ 4 సంవత్సరాలకు ఇచ్చారు. దాన్ని కూడా త్వరలో టెండర్లు పిలవబోతున్నాం. దాన్ని కూడా టెండర్లో పిలిచి ఆ 2 ప్రాజెక్టులు ఏదైతే అమృత్ 2 కావచ్చు లేదా ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయినా కానీ ఈ 2 కూడా చేస్తాం. అది కాకుండా మొన్న రివ్యూలో ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చారు. ఈ 2 ప్రాజెక్టులు పూర్తి చేసిన ఇంకా అన్ని మున్సిపాలిటీస్కి డ్రింకింగ్ వాటరు, సాలిడ్ వేస్ట్, యూజ్డ్ వాటరు, రోడ్లు పర్ఫెక్ట్ చేయాలంటే ఎంత కావాలో డిపిఆర్లు తయారు చేయండి అని చెప్పారు. ఆ డిపిఆర్లు కూడా మార్చి ఎండింగ్ లోపల తయారవుతాయి. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నారాయణ గారి కృషి ఎంతో ఉంది. గతంలో 2014-19 మధ్య రాష్ట్రంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి ఏది బెస్ట్ సొల్యూషన్ అనేది స్వయంగా నారాయణ గారు దేశంలోనే కాకుండా